మంది టికెట్లు తీసుకున్నారా? 30 టికెట్లు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు అంటున్నారు? ఎవరు టికెట్లు? ఎవరు టికెట్లు? ఎవరు ఇచ్చారు? నీకు ఎవరు ఇచ్చారు? బయటికి ఎవరు నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ఇన్ఛార్జ్ అన్నావు. ఇన్ఛార్జ్ టికెట్లు క్యూలో ఇస్తారు. టికెట్ ఇచ్చావు. నువ్వు టికెట్ ఇచ్చావు నాకు. నాకు ఎందుకు వచ్చి టికెట్ చెప్పు. మీకు ఎవరు ఇచ్చారు? అది నీ బాధ్యత. మీకు ఎవరు ఇచ్చారు? టికెట్ నీ బాధ్యత, నా బాధ్యత కాదు. ఎవరు ఇచ్చారు? అదే యాక్చువల్ భక్తుడు నేను. టికెట్ కట్టించావు. టికెట్ ఎందుకు ఇచ్చావు? సార్ నువ్వు టికెట్ ఎందుకు ఇచ్చావు? పిలిపే. నువ్వు అధికారి అయితే నాకేంటి? నేను భక్తుడిని. మీరు ముందు నేను భక్తుడే. నువ్వేమో భూగోల్ని, నాకేమో ఎంప్లాయ్. నేను భక్తుడిని. నా అధికారం ఉంది. నువ్వేమో అడగడానికి. నువ్వు చేసిన పద్ధతి ఇదిగో చూసావా? నువ్వేమో అబ్బా అట్లా పుస్తకం చెప్పావు. ఇతనేమో రూల్స్ మాట్లాడుతున్నాడు. రూల్ ప్రకారం నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. కంప్లైంట్ ఇస్తాను కదా. నేను ఎంప్లాయ్ కాదు, నువ్వు ఎంప్లాయ్ ఇక్కడ. నేను భక్తుడిని. స్వామి భోజనం చేసినప్పుడు నీకు తెలియదు స్వామి. చెప్పా కదా మీకు. మీరు మళ్ళీ వెళ్ళి ఇట్లా చేస్తే అడగకూడదు. అది నేను చెప్పకపోతే బాధ్యత ఇది. నేను చెప్పా మీకు 2 రోజుల ముందు చెప్పా. అయినా కూడా నేను చేశాను. పొద్దున్న అడ్డం పెట్టి భక్తుడే మీ స్టాఫ్ గారు అనిపిస్తారండి. భక్తులు కాబట్టి నేను నిన్ను అడిగా రిక్వెస్ట్ చేశావు. నువ్వు రిక్వెస్ట్ చేసిన చెప్పా. ఈ రోజు టికెట్ ఇచ్చి లోపలికి వచ్చానా? ఏమంటే నేను చెప్పేది ఏంది? భోజనం చేశాడు. మీరు వచ్చాక చేశా. చేయకుండా చెప్పాము. మీరేం చెప్పాలి? టికెట్ తీసుకోకముందే చెప్పాలి. మీరు తీసుకున్నాను తెలుసా? మీరు చెప్పినా కూడా నేను తీసుకున్నాను. మీరు అనుకున్నారా? మమ్మల్ని అంతమంది భక్తులు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేసి అరిసి వెళ్ళారు తెలుసా? మీరు భక్తులు 20-30 టికెట్లు ఎందుకు ఇస్తారు? మీరు అక్కడ తీసుకుని లైన్ లో చెప్పేదండి. మేము తీసుకొచ్చాము, మేము అక్కడ తెచ్చుకున్నాం. మీకు అనవసరం. మేము వచ్చినప్పుడు అక్కడ టోకెన్లు సీరియల్ నెంబర్ మాట్లాడిన తర్వాత మీరు అంటాడు. మమ్మల్ని ఎంత బాధ పెట్టావో నీకు తెలీదు. మేము కాశీ బయలుదేరే టైంలో మా ఉసురు శివయ్యతో మాట్లాడుతున్నా. మా ఉసురు మొత్తం నీకే కొట్టుకుంటుంది. గుర్తు పెట్టుకో. ఎక్కడి వాడు శివయ్య చూస్తాడు. గుర్తు పెట్టుకో. ఏం ఇదే నేను గుర్తు పెట్టుకో అంతే. చూశారు